Hello all, welcome to Ekamais Academy. Today our current affairs topic is about student suicides. Why are we discussing this? There is a context. Supreme Court has recently decided to set up a national task force to make a committee and to study what are the reasons that are behind student suicides. Why did Supreme Court decide to do this? Now, if you see, there is NCRB, National Crime Records Bureau. This body gave data for the year 2022. 2022 డేటాలో ఏం చెప్తున్నారు అని అంటే జస్ట్ 1 ఇయర్లో దేర్ ఆర్ మోర్ దెన్ 13,000 ప్లస్ సూసైడ్స్, స్టూడెంట్ సూసైడ్స్. సో దిస్ ఈస్ అట్ అలార్మింగ్ రేట్. సుప్రీం కోర్ట్ ఇది చూసి ఇయర్ బై ఇయర్ దేర్ ఈస్ ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ సూసైడ్స్. Why are these suicides happening? What are the reasons? Why are students feeling pressurized, depressed or stressed? ఈ రీజన్స్ కనుక్కోవడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ని సెటప్ చేయాలి అని సుప్రీంకోర్టు అనుకుంది. ఈ రిపోర్ట్లో ఇంకా వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అని అంటే మోస్ట్ ఆఫ్ ది సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అ బిగ్ హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్, IIITs, సెంట్రల్ యూనివర్సిటీస్. ఇక్కడ చాలా సూసైడ్స్ జరుగుతున్నాయంట, అందుకోసం ఒక టాస్క్ ఫోర్స్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ ఇలాంటి సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ ది సిస్టమ్ ఫెయిల్యూర్స్, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. స్టూడెంట్ అనేవారు జస్ట్ హౌస్ హోల్డ్కి, పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళు కాదు. హౌస్లో ఎంతసేపు ఉంటారు? మార్నింగ్ ఉంటారు, నైట్ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ఆర్ అవుట్ సైడ్, దే ఆర్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్, బీట్ స్కూల్, బీట్ కాలేజెస్, బీట్ యూనివర్సిటీస్, బయటనే ఎక్కువ ఉంటారు కదా. సో సమ్వేర్ దెర్ ఇస్ ఫెయిల్యూర్ ఇన్ ద రన్నింగ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్, అందుకే దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ అని చెప్పేసి. సో ఈ టాస్క్ ఫోర్స్ యొక్క మ్యాండేట్ ఏంటంటే సుప్రీం కోర్ట్ గేవ్ 3 primary objectives to this task force. The first one is identify primary and secondary factors contributing to suicides. అసలు ప్రైమరీ రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై పీపుల్ ఆర్ జస్ట్ కమిటింగ్ సూసైడ్స్? ప్రైమరీ కనుక్కోండి. దాని తర్వాత అఫిలియేటెడ్ రీజన్స్, వాట్ మైట్ బి ద సెకండరీ రీజన్స్. సో స్టడీ ఎవ్రీథింగ్ హోలిస్టికలీ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్. ద సెకండ్ వన్, రికమెండ్ పాలసీ చేంజెస్. చూడండి, వెనెవర్ యూ రీడ్ అబౌట్ అ సూసైడ్ ఇన్ న్యూస్ పేపర్, ఈదర్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామను, గవర్నమెంట్ జాబ్స్ రాసి రాలేదను. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్లో చూడండి, రీసెంట్గా 2 అమ్మాయిలు చనిపోయారు, ఎయిమ్స్లో ఒక ఆయన చనిపోయారు, ఐఐటీస్లో 2-3 చనిపోయారు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యామని ఒక స్టూడెంట్ చనిపోయారు. వెరీ యంగ్ పీపుల్, యూత్ చనిపోతుంది. సో మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే దేర్ మైట్ బి అకాడమిక్ ప్రెషర్, కరెక్ట్? ఫెయిల్ అయ్యాము, మార్క్స్ సరిగ్గా రాలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ రాలేదు, వన్ రీజన్. దేర్ మైట్ బి డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్, కాస్ట్, సెక్స్, ఎథ్నిసిటీ, రెసిడెన్స్, ఎక్కడైనా అవ్వచ్చు డిస్క్రిమినేషన్. హరాస్మెంట్, దేర్ మైట్ బి ఇమోషనల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, దాని రీజన్స్ వల్ల. నెక్స్ట్, దేర్ మైట్ బి ఫైనాన్షియల్ స్ట్రెస్. పేరెంట్స్ చాలా కష్టపడి నన్ను ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేశారు, బట్ నాకు మార్క్స్ రాలేదు, నాకు ర్యాంక్ రాలేదు, నాకు ఐఐటీలో అడ్మిషన్ రాలేదు. ఏ ఫేస్తో నేను పేరెంట్స్కి చూపించాలి? ఇంట్లో ఫుల్ అప్పులు అయ్యాయి నా చదువు కోసం. సో ఇఫ్ ఐ డై ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ మై పేరెంట్స్, దే డోంట్ నీడ్ టు స్పెండ్ ఆన్ మీ. Students start thinking like this and they take that extreme step. So recommend policy changes. దేని వల్ల చనిపోతున్నారో make better policies to not to happen that. అదొకటి. Next, examine systemic failures in the institutional support mechanisms. So just like we discussed, students are part of many institutions in society. So somewhere something is going wrong. There might be loopholes in the institutions, in the way they are running. So find out all those gaps, all those loopholes, correct them and stop these suicides. ఒక గ్రీవాన్స్ రెడ్రెసల్ మెకానిజం, ఒక కౌన్సిలర్స్ని పెట్టండి, స్టూడెంట్ హ్యాపీగా ఓపెన్గా మాట్లాడేటట్టు అబ్జర్వ్ చేయండి ఎర్లీ వార్నింగ్ సైన్స్. సో ఇదంతా పెట్టండి సిస్టంలో. దిస్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ సెటప్ బై సుప్రీం కోర్ట్. నౌ వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ స్టూడెంట్ సూసైడ్స్? ద మెయిన్ రీజన్స్ ఏంటి సూసైడ్స్కి? ఫస్ట్ వచ్చేసి academic pressure, the main reason kada. If you see everywhere in newspaper or news, this is the reason people die if they don't get ranks, because the institutions are putting hyper competitive environments. See, for example, take our intermediate education. There are some high educational institutions where they are separating batches of people. All the toppers will be put in a fast track batch, all the medium
mediumly performing students are put in one batch and the last people are put in separate batch. Look, they are all preparing for a single exam, same syllabus, same exam, same college. Why are you differentiating into different groups? ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ చేసి వాళ్ళే టాపర్స్ అవుతారు, స్టేట్ ర్యాంక్స్ తెస్తారు మీరు అని వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడము, మిగతా వాళ్ళతో కాంటాక్ట్ కూడా ఉండదు, వాళ్ళకి సెపరేట్ ఏసీ రూమ్స్ ఇవ్వడము. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్స్, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో దెర్ ఈస్ హైపర్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, దెర్ ఈస్ రోడ్ లెర్నింగ్. క్రియేటివ్గా చదువుకుందాం, నేర్పిద్దాం, కాన్సెప్చువల్ కాదు, చదవండి, మార్క్స్ రావాలి, పర్సంటేజ్ రావాలి. సో ఈ కాన్స్టెంట్ కంపారిజన్ ఒకటి. అండ్ దేర్ ఆర్ అన్రియలిస్టిక్ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్. ఈవెన్ పేరెంట్స్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ టు కిడ్స్. ఎందుకంటే యూ హ్యావ్ టు బికమ్ ఏ కలెక్టర్, దిస్ ఈజ్ మై డ్రీమ్ టు బికమ్ ఏ కలెక్టర్, ఐ కుడెంట్, సో ప్లీజ్ యూ డూ, నువ్వు చదువురా, కలెక్టర్ అయితే నేను చూసుకుంటాను, నీలో నాకు ఎప్పటి నుంచో కోరిక. పేరెంట్స్ ఆర్ లైక్ ఇంపోజింగ్ దేర్ ఓన్ డ్రీమ్స్ ఆన్ టు దేర్ చిల్డ్రన్. దీనివల్ల వీళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. వన్ థింగ్. సెకండ్ వచ్చేసి డిస్క్రిమినేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇఫ్ యూ సీ, దెర్ ఇస్ సెక్షువల్ డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్ ఆన్ ఎథ్నిసిటీ, బేస్డ్ ఆన్ జెండర్, based on caste, based on financial status. ఈ అన్ని రీజన్స్ మీద డిస్క్రిమినేషన్ అవుతుంది. స్కూల్ యా కాలేజ్ యా ఇన్స్టిట్యూషన్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేటస్, కాస్ట్ అండ్ మనీ. బట్ హియర్ పీపుల్ ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్ బేస్డ్ ఆన్ దేర్ బ్యాక్గ్రౌండ్స్. మనం చూసాం రీసెంట్గా ఐఐటీలో ఒక దళిత్ స్టూడెంట్ చనిపోయారు బికాస్ దెర్ వాజ్ హెవీ డిస్క్రిమినేషన్. దట్ ఈస్ వన్ రీజన్ సూసైడ్కి లియే. నెక్స్ట్, ఫినాన్షియల్ బర్డెన్. సో ఇందాక డిస్కస్ చేసినట్టు పేరెంట్స్ పే వెరీ హై అమౌంట్ ఆఫ్ ఫీ to get admission into the private education institutions. If students don't get rank or don't get admission into the higher institution, they feel very stressed. Array, my parents put so much money into me and I'm depending on them since many years. How long will I take more money? For example, competitive exams like groups and UPSC, people who don't clear year after year, they get into depression, they get into stress. How many years should I stay alone? ఇంకెన్ని రోజులు నా పేరెంట్స్ నుంచి మనీ తీసుకొని డిపెండ్ అవ్వాలి? దట్ ఈస్ వన్ రీజన్ ఫర్ సూసైడ్. నెక్స్ట్, ర్యాగింగ్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్. ర్యాగింగ్ ఎక్కడ జరగట్లేదు మీరు చెప్పండి? ఈవెన్ దో దేర్ ఆర్ స్ట్రిక్ట్ నార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, వీళ్ళు దే పుట్ స్ట్రిక్టర్ గైడ్ లైన్స్ ఫర్ యాంటీ ర్యాగింగ్, ర్యాగింగ్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది, వయలేషన్, ఇదన్నీ పెట్టారు. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, హౌ సిన్సియర్లీ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్? Still we see many suicides that are happening because of ragging. And there is sexual harassment. This is so common everywhere, be it school, college, workplace. Women are being discriminated against sexual harassment. So one reason for suicide. Next is lack of emotional support. See, because of this competitive environment, because of societal expectations, parental expectations, students are under extreme stress. చాలా స్ట్రెస్లో ఉన్నారు. అలాంటప్పుడు ఎవరైనా ఉంటే బాగుంటుంది మాట్లాడడానికి, ప్యూర్ టు ప్యూర్, ఫ్రెండ్ టు ఫ్రెండ్, లేదా ఫ్రెండ్ టు మెంటర్, ఇన్స్టిట్యూషన్లో ఒక మెంటర్, ఒక ఫేవరెట్ సారో టీచరో ఉండి మాట్లాడితే, లేదా ఒక స్పెషల్ కౌన్సిలర్ స్పెషల్లీ ఫర్ దిస్ పర్పస్ వెళ్ళి వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడం. ఎప్పుడైనా వెన్ దెర్ ఇస్ డిప్రెషన్ ఇన్సైడ్, ఇట్ ఈస్ లైక్ ఎ ప్రెషర్ కుక్కర్. యూ హ్యావ్ టు లెట్ ఎవ్రీథింగ్ అవుట్. యూ కాంట్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్, క్యూకి వన్ ఆర్ ది అదర్ డే ఇట్ విల్ బర్స్ట్ అవుట్. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద స్టూడెంట్స్. మాట్లాడడానికి ఎవరు లేరు ఈ బిజీ సొసైటీలో. దట్ ఈస్ వన్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ సపోర్ట్. నాట్ పేరెంట్స్ ఆర్ గివింగ్, నాట్ ఫ్రెండ్స్, no one. Next is digital fatigue and social media presence. Nowadays everybody is just addicted to their phones. They constantly surf through Instagram, Facebook, whatever, and in Instagram and all these media they compare themselves to the other people. Arey, they are at that place, they are so good financially, they are in such good college, why am I like this, na life e bagaledu. And there is complete toxicity. వీళ్ళు ఏదైనా పోస్ట్ చేసినా కూడా ఇఫ్ దానికి బ్యాక్లాష్ వచ్చినా, నెగటివ్ కమెంట్స్, హేట్ కమెంట్స్, పీపుల్ లైక్ చేయకపోయినా దే గో ఇన్ టు డిప్రెషన్. అరే, ఐఎమ్ నాట్ లైకబుల్, మై లైఫ్ ఈజ్ నాట్ సో గుడ్. సో ఈ డిజిటల్ అడిక్షన్ వల్ల కూడా వాళ్ళ మైండ్ అనేది బాగా స్ట్రెస్కి గురవుతుంది అనమాట. సో డిజిటల్ ఫటీగ్ అండ్ సోషల్ మీడియా ప్రెషర్స్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ that are driving student suicides in the current society. Next, what are some institutional gaps and social gaps? What Supreme Court observed is there are some systemic failures, right? There are some loopholes and gaps. Let us see what are those. First is schools and colleges lack trained counselors. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి కౌన్సిలర్స్ ఉండాలి. బికాస్
one thing is default, it is a very stressed environment, very competitive environment. So naturally stress అనేది రిలీవ్ చేయడానికి ఒక పర్సన్, ఒక సిస్టమ్, ఒక గ్రీవాన్స్ అడ్రసర్ అనేది ఉండాలి. బట్ ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రాపర్లీ ట్రైన్డ్ పీపుల్ లేరు. వాళ్ళు కొంచెం సైకాలజీ తెలిసి ఉండాలి, మంచిగా మాట్లాడగలగాలి, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అలాంటి ట్రైన్డ్ కౌన్సిలర్స్ లేరు అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ మెంటల్ హెల్త్ అనేది ఒక టాబూ సబ్జెక్ట్ అయిపోయింది. బాడీలో ఏదైనా పార్ట్కి ఒక ఇష్యూ వచ్చి, ఏదైనా రోగం వచ్చిన, చిన్న దెబ్బ తగిలినా వి ఇమ్మీడియట్లీ గో టు డాక్టర్ కదా. బ్రెయిన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బాడీ, బట్ బ్రెయిన్కి ఇష్యూ వచ్చినప్పుడు చెప్పరు. అరే ఇప్పుడు నాకేమైనా అయితే నేను పిచ్చోడు అనుకుంటారు, నేను మెంటలీ స్ట్రెస్డ్ ఇలా అనుకుంటారు అని ఎవరు చెప్పరు, దాచిపెట్టుకుంటారు. చెయ్యి బాడీలో పాటే, బ్రెయిన్ బాడీలో పాటే. వై ఆర్ వి డిఫరెన్షియేటింగ్? మెంటల్ హెల్త్ సబ్జెక్ట్ అనేది స్టిల్ ఏ స్టిగ్మా ఇన్ అవర్ సొసైటీ. రీసెంట్లీ దీపికా పదుకోన్, షీ కేమ్ అవుట్ సేయింగ్ షీ హ్యాస్ బీన్ డిప్రెస్డ్ ఫర్ సో లాంగ్, షీ వాస్ టాకింగ్ అబౌట్ దట్ సబ్జెక్ట్. అలా ఇంకా బయటికి రావాలి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ exam centric. Always the focus is on how many marks did you get, how much percentage, more than 90. If you get more than 90 or 95, you will get into better institution. Completely this is the focus, but there is no social intelligence, no emotional intelligence or creativity. Focus is not on this side. It's always about the stress, percentages and marks. Next, parents and teachers are often unaware or ill-equipped. ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని ఎర్లీ సైన్స్ చూపిస్తారు. అలోన్గా ఉండడం, సాడ్గా ఉండడం, తినరు సరిగ్గా, ఏడుస్తూ ఉంటారు. బట్ వాట్ పీపుల్ థింక్ ఆర్ పేరెంట్స్ థింక్, అరే అలసిపోయారు, కొంచెం ఎగ్జామ్ టెన్షన్ అవుతున్నట్టుంది, టెన్షన్ ఈజ్ ఆల్సో ఫైన్, దగ్గరకు వస్తున్నాయి కదా, సెట్ అయిపోతారు. సో పేరెంట్స్ ఆర్ ఆఫెన్ అనేవేర్. బాబా వాళ్ళకు కూడా తెలియదు వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ డిప్రెషన్, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ యాంగ్జైటీ అనేది. తెలుసుకునే లోపు సమ్ టైమ్స్ దే టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్. అదొకటి. నెక్స్ట్, సొసైటీ హ్యాస్ లాస్ట్ సో మెనీ సేఫ్టీ వాల్వ్స్. అంటే లైక్ ఇఫ్ యూ సీ సొసైటీలో ఒకప్పుడు చాలా మంచి సేఫ్టీ వాల్వ్ అంటే మీరు చాలా ప్రెషర్లో ఉన్నారనుకోండి, అది బయటికి తీయడానికి ఏదైనా ఒక మాధ్యమం ఉంటే దట్ ఈస్ అ సేఫ్టీ వాల్వ్. ఇక్కడ ఒకప్పుడు దేర్ వాజ్ జాయింట్ పేరెంటింగ్, జాయింట్ ఫ్యామిలీ ఉండే, మదర్ కాకపోతే ఫాదర్ కాకపోతే తాత, నానమ్మ, బాబాయ్, పిన్ని. సో వీ యూస్ టు హ్యావ్ అవర్ వాల్వ్స్, మాట్లాడి ప్రెషర్ రిలీవ్ చేయడానికి. ఆర్ దేర్ యూస్ టు బి కమ్యూనల్ లివింగ్, ఇలాంటి కొన్ని వాల్వ్స్ ఉండే. బట్ ఇప్పుడు లేదు. దెర్ ఆర్ ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఐసోలేటెడ్గా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. బోత్ ద పేరెంట్స్ ఆర్ బీయింగ్ వెరీ బిజీ కార్పొరేట్ లైఫ్లో. సో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ అలోన్, ఓన్లీ ఫోన్లు పట్టుకుంటూ కూర్చుంటారు. సో దే డోంట్ నో హూమ్ టు టాక్ టు, హూమ్ టు షేర్ టు. అది. సో దీస్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషనల్ ఆర్ సిస్టమేటిక్ గ్యాప్స్ ఫర్ suicides. నెక్స్ట్, సేవింగ్ యంగ్ ఈజ్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో యూత్ అనే వాళ్ళు నాట్ జస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్, దే ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచర్స్, సిస్టమ్స్, గవర్నమెంట్, అందరికీ. బికాస్ టుడేస్ యూత్ ఆర్ టుమారో సిటిజన్స్ కదా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్? నర్చర్ దెమ్, నరిష్ దెమ్, మంచిగా ఫుడ్ పెట్టండి, ప్రేమగా చూసుకోండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, బట్ డోంట్ ఓవర్ బర్డెన్ దెమ్, డోంట్ గివ్ దెమ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఇదవు నువ్వు, అదవు, నేను ఇలా చూడాలనుకుంటున్నా, ఇన్ని మార్క్స్ రావాలి నీకు. డోంట్ ఓవర్ బర్డెన్ దెమ్. సెకండ్ ఈజ్ టీచర్స్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్స్? మేక్ ద క్లాస్ రూమ్ ఎంపథెటిక్, ఈక్విటబుల్. ఫ్రెండ్ బాధపడుతుంటే అరే వెళ్ళి మాట్లాడాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఇలా మంచిగా ఈక్విటబుల్గా చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ ఆర్ స్టేటస్. అది టీచర్స్ రోల్. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్స్. బిగ్గర్ ఇన్స్టిట్యూషన్స్లో దేర్ షుడ్ బి ప్రాపర్ గ్రీవాన్స్ రెడ్రెసల్, ప్రాపర్ ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉండాలి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉండాలి, మాట్లాడాలి, ఓపెన్ 1-to-1 అలాంటి సిస్టమ్ ఉండాలి. నెక్స్ట్, గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి? డెఫినెట్లీ మంచి పాలసీస్ తీసుకురావాలి. ఈ యూత్ని టార్గెట్ చేయడం అనేది ఫ్యూచర్ డెమోగ్రఫిక్ డివిడెండ్కి చాలా అవసరం. సో మంచి పాలసీస్ తీసుకురావాలి, వాళ్ళ టెన్షన్ అదంతా అడ్రస్ చేయడానికి. రీసెంట్లీ నరేంద్ర మోదీ హీ కండక్టెడ్ ఎ సెషన్, ఎగ్జామ్ స్ట్రెస్ని ఎలా తగ్గించాలి అని చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడారు ఆయన. బీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ హీ కండక్టెడ్ సచ్ ఎ సెషన్. సో ఆల్ ద మినిస్టర్స్, సీఎం వీళ్ళు కూడా చేయొచ్చు కదా, సో దట్ దేర్ విల్ బి అవేర్నెస్ క్రియేటెడ్ అవుట్ దేర్. ఇంత పెద్ద లీడర్స్ని చూసి స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు, అచ్చా వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉందా, మాకు కూడా ఉంది, సో ఇట్స్ నార్మల్, అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా అదర్స్ లైక్ ఎన్జిఓస్, సివిల్ సొసైటీ, వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఎనీవేస్ వాళ్ళు క్రియేట్ చేసి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అన్నప్పుడు మ్యాండేటరీ కౌన్సిలింగ్ యూనిట్స్ అనేవి ఉండాలి. మనం చాలాసార్లు ఇప్పటికే అనుకున్నాం, ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉండాలి. అందులో ట్రైన్డ్ పర్సనల్,
ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉండాలి. నెక్స్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్, ఎర్లీ సైన్స్ని పికప్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో గవర్నమెంట్ ఏం చేసింది, క్రియేటివ్గా పనిచేయాలి, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, వారంలో ఒకరోజు బుక్కులు తీసుకురాకూడదు, మంచి గ్రూప్స్గా ఫామ్ అవ్వాలి, ఇలాంటి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దెర్ ఇస్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017. సో ఇందులో పిల్లలకి ఏమైనా ఎర్లీ సైన్స్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా అవన్నిటిని అబ్జర్వ్ చేసి వాళ్ళని రిడ్రెస్ చేయడానికి కొన్ని హెల్ప్ లైన్స్ కూడా పెట్టారనమాట. ఎస్పెషలీ కోవిడ్ టైంలో చాలా స్ట్రెస్డ్ పీపుల్కి కాల్ చేసి మాట్లాడడానికి ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ పారామీటర్స్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ అక్రెడిటేషన్. స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీస్లో చాలా విషయాల మీద మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, మన పర్ఫార్మెన్స్ కార్డ్ ఇస్తారు మనకి. మెంటల్ హెల్త్ పారామీటర్స్లో కూడా ఇవ్వాలి. ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎంత ఎంపథెటిక్గా ఉంటున్నారు, ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇలాంటి పారామీటర్స్. అండ్ దేర్ షుడ్ బి నేషనల్ స్టూడెంట్ వెల్బీయింగ్ ఇండెక్స్. నార్మల్గా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండెక్సెస్ చూస్తాం కదా, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్, ఎన్విరాన్మెంటల్ ఇండెక్స్. వీఆర్ టేకింగ్ ఇండెక్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ సొసైటీ. వై నాట్ ఫర్ ది స్టూడెంట్ వెల్బీయింగ్? హౌ హ్యాపీ ఆర్ స్టూడెంట్స్, హౌ సాటిస్ఫైడ్ ఆర్ స్టూడెంట్స్, what are the parameters, what are their problems? So make an index for all those institutions. And lastly, encourage peer support models, peer to peer groups, స్కూల్లో క్లబ్స్ ఫార్మేషన్, గ్రూప్ ఫార్మేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇలాంటివి పెడితే ఏంటంటే ఇవి సేఫ్టీ వాల్వ్ అనమాట. వాళ్ళు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఇక్కడ చదువులో అది అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు, గేమ్స్లో, ఫ్రెండ్స్తో, గ్రూపింగ్లో. సో ఫైనలీ దిస్ ఈజ్ నాట్ ఏ లోన్ గేమ్. ఎవరో పేరెంట్స్ ఒక్కరే సెట్ చేయాలి పిల్లల్ని, గవర్నమెంట్ ఒక్కరే చూసుకోవాలి, నో. సో మెనీ పీపుల్, స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన యూత్ని మనం సేవ్ చేసుకోవాలి. సో అందుకే ఇమ్మీడియట్లీ సుప్రీం కోర్టు ఒక టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేసింది. సో ప్లీజ్ లుక్ ఆఫ్టర్ దిస్ స్టూడెంట్ సూసైడ్స్ అని. థ్యాంక్ యూ.